కథ చెప్తున్నాడు, జాగ్రత్తగా విను. ఓకే. రావణాసుడు గొప్ప దుర్మార్గుడు. రావణాసుడు గొప్ప దుర్మార్గుడు. మళ్ళీ చెప్తున్నావండి. తెలుగులో తిట్టా, నేను హిందీలో హిందీ కూడా వచ్చా? భాషలు కూడా ఉప్పుకోరు. ఏంటినా? 23 చెమట. చెమట కాదురా, పురుగులు. బాగుంటుంది. నీకు నీళ్ళు కావాలని తెస్తాను, వేడి నీళ్ళు ఉన్నాయి. నీరా కావాలంటే ఇంకోటి కూడా ఉంది. నీళ్ళన్నా ఉప్పోండు. నాకు కోడి చేతుల్లో కదా వేడి నీళ్ళు తాగలేదు. నీకు విషయం తెలుసా? నీటిలో ఉప్పోండు, నా పేస్ట్ లోనే ఒంట్లో ఉప్పోండు. నువ్వు చెట్లంటే ఓకే. రావణాసుడు గొప్ప అంతే కాదురా, సమస్యలు కూడా. రావణాసుడు కొన్ని వేల సంవత్సరాలు శివుడి గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఎక్కడున్నా ఆకు భోజనం పెట్టింది వీటికి. ఆకు భోజనం నాకు అంటే మాకు వేయలేదు వాళ్ళు. ప్రెసిడెంట్ గారు మీరు వేయలేదు కాబట్టి నేను ఎత్తున్నాను. అది ఏంటి సారా? రావణ నేనేంటి పరమశివుడు బాగా నీతో నీకు చేసుకుంటే వీడియోడు ఈయన మన మీరందరూ ప్రసాదం పని రాముడి బ్రహ్మ స్టైల్. రోడ్డు మీద కనుక ఈ మూతి భక్తితో వసూలు చేసుకోవాలి శివుడికి. అంటే మన వాడు ఎలాగైతే శ్రీరామం భక్తిగా చేసుకున్నారో ఆ విధంగా శివుడికి భక్తిగా చేసి అయితే కూడా స్వామి శంకర శివ మహేశ ఊపుకోవడానికి వచ్చే బయట బుర్రకానికి ఎక్కడ కాదా కైలాసం ప్రార్థన తప్పు అధికారులు శివుడికి స్మూత్ గా ప్రార్థన చెయ్యాలి. మన వారు ఎలాగైతే మహాశివరాత్రి రోజు ఆడవారు ప్రార్థన చేశాడో ఆ విధంగా చూసే స్వామి శంకర శివ ముందు మంజునాథ మన అమ్మూరు అడగకూడదు నాయన మంజునాథ ఓ మంజునాథ స్వామి శంకర నేలకంట స్వామి ఒంటికంట కాదురా గర్వకంట స్వామి గర్వకంట స్వామి బోలా శంకర కాదు బోలా శంకర నీకు నా తేడా నువ్వు బోలాను నీ ద్వారా ఏమని ఎవరో కాదు. అవును నీకు ఎన్ని దోగులు అయితే నీ గోళాను స్వామి శంకర స్వామి కాశీ విశ్వేశ్వర స్వామి పందివాహన కాదురా కార్తీ నందివాహన స్వామి నందివాహన స్వామి ముంతాస శంభో శంకర అలాగే మహదేవ స్వామి రంగాధర కాదురా నాయన గంగాధర గంగాధర ఇప్పుడు స్వామి నెత్తి మీద గంగ ఉంది గంగాధర కింద రంగం ఉంది రంగాధర శివ నా మీద కోపమా ఇది చేసుకున్నా నా మీద కాస్తానికి నువ్వు పడకవా నువ్వు పడకమైతే నేను నీ పురమని రాసుకో నా ప్రార్థన తప్పు కదా ఏ విధంగా ప్రార్థన నన్ను కనికరించవా తండ్రి
నన్ను కాపాడవా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి నీకు పూజ చేస్తూ ఉన్నాను. స్నానం చేయలేదు. స్నానం చేసే పూజ చేస్తాడా గాని ఉన్నానొచ్చు కదా. ఎన్నో సంవత్సరాలు స్నానం చేసి పూజ చేసినానొచ్చు కదా. శివుడికి అరికాదమ్మా. మూతిగా ప్రార్థన చేయాలి. ఆ స్మూత్ చూపించిన ఆయన మూతిగా ప్రార్థన చేసిననుకో మనకి నోటి నొప్పి అనకూడదు. శివుడికి కథగా స్మూత్నెస్ మొత్తం నీకే తెలుసు. ఇలాంటి మరొకటికి మరొక స్టేజ్ చేసుకుంటున్నాను. మూతిగా చూడరా. స్వామి శంకర శివ కైలాసవాస ఎంతమందిలో నేను ఒక్క నేత. స్వామి శివయ్య స్వామి శంకర నాయన నీ ప్రాంతం పోతాను, మీ అయ్యి పోతాను. చిన్న డౌట్ ముద్రోడు కానీ నీకు బుర్ర నేనేమైనా ప్రార్థన చేస్తున్నాను. చేతులు అవునా నిలబడ్డం కాదు, ఆ విధంగా నిలబడితేనే బాగుంటుంది. శివుడి దగ్గరికి అలా నిలబడ్డా పడుకో అదేమో తగిలిపోయి వెళ్ళిపోయి దగ్గర పెట్టుకో. స్వామి శంకర గట్టిగా మీద ఉన్న కైలాసంలో శివుడికి నా కొడుక స్వామి శంకర స్వామి శంకర గట్టిగా అన్న వండుకో. మీద ఉన్న దాంట్లో కింద దిగిపోదు. స్వామి శంకర స్వామి శంకర శివ శివ ఇద్దరు మేడతాను. స్వామి శివయ్య 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 స్వామి శివయ్య శివయ్య మా ఇద్దరు స్వామి స్వామి శంకర మా ఇద్దరు నచ్చలేదు. నీ ప్రార్థన నీ మోహములు నీ వారముని అని ఆ వీడియోలో తీసేయండి మొక్క. అది ఎవరు నవ్వురాదు. కరికాల్లో శివుడిని ప్రార్థన చేశాను. కనీసం కరికాలం స్వామి ఎంతమందిలో ప్రార్థన చేశాను. నువ్వే దాని కలియుగ పరమశివుడు అయితే నేనే దాని కలియుగ రాముని బ్రహ్మ ఏ వరడైన ఇస్తావా? ఏమడిగినా ఇచ్చదని ఎంతమందికి ఇచ్చావు? వరాలురా అయ్యా నీకు అన్నిందా వరాలు? వాళ్ళు అడగలేదు కదా వరాలు. ఎందుకు నువ్వు మాత్రమే అడుగుతున్నావు ఇక్కడ. నేను ఇప్పుడే అడిగినాను. గుడికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళకి ఇస్తాను వరాలు. అవునా నీకు ఇచ్చిందా? ఏమి కావాలో కోరుకో. ఏమడిగినా ఇచ్చదని. మాట తప్పే వంశంలో పట్టలేదా ఈ శివుడు? ఒట్టించుకోమాట ఒట్టించుకుంటామాట చెప్తాను ఆయన. ఏమి కావాలో కోరుకో. ఏమడిగినా ఈ గూడులో నా చేతి ఏం కావాలి? నాకు నువ్వే నిన్న పరమశివుడు నా వల్ల అనుకున్నా కాదు. పరమశివుడు అయితే నీ రావణపురం అయితే నాకు చిన్న వరం కోరుకో. ఏంటది? తీరుస్తావా? తీరుస్తా. ఆరుస్తావా? ఆరుస్తా. ఏదైనా చేస్తా. ఏమైనా చేస్తుంది. ఇక్కడ డౌట్ ఏంటంటే ఏంటి? ఇక్కడ రాగానే ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు వచ్చారు. ఒక్క అమ్మాయి ఆడుతుంది పాడుతుంది పాడుతుంది. రెండో అమ్మాయి కూర్చొని కునికేది అంటే డౌట్. అందరికీ డౌట్ బాబు అంతేనా? తను మా చెల్లయ్య అబ్బాయి. సీనియర్ నువ్వు పెద్ద మాటగాళ్ళ ఉన్నావు. మా అన్నయ్య తేడా ఉన్నా డౌట్ ఏదో డౌట్ ప్రెసిడెంట్ చిరంజీవి గారు ఫీల్ అవ్వండి. నాకు డౌట్ అడుగుతాను. ఏదో డౌట్ పెద్దవాళ్ళు మీ ఎదురుగా అడిగారు. అతను ఎందుకు నువ్వేదో చెప్పాలనుకున్నదేదో చెప్పు. పెద్దవాళ్ళు కదరా డౌట్ అడుగుతాను. మీ అమ్మకి ఎంతమంది? ముగ్గురు. మీ అమ్మకి ముగ్గురా? అంటే 3 రేషన్ కార్డులు ఉంటాయా? అంటే ముగ్గురు పిల్లలు. ముగ్గురు ముగ్గురు అనుకోవాలి. అమ్మకు ముగ్గురు వెళ్తాను కాదు. ముగ్గురు పిల్లలు. పిల్లలని ముందు చెప్పావా? మా అమ్మకు ముగ్గురు అన్నాను. ముగ్గురు పిల్లలు. నేను అమ్మను ఏమి నువ్వు అదొకలా ఉన్నావు. ఆ పిల్లలు ఇంకోలా ఇంకోలా.
నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను, ఓకేనా? నేను ఇండియాలో పుట్టాను, వేణు. నువ్వు ఇండియాలో పుట్టావు, మా చెల్లి అమెరికాలో పుట్టింది. అదే డౌట్ తప్పులో దొరికినట్టు. బ్యాటింగ్ పని కదా, రోజు బౌలింగ్. బౌలింగ్ లో బ్యాటింగ్ మాకు అవసరం లేదు, కానీ మా చెల్లయ్య చక్కగా పరిచయం చేసుకో. మీ చెల్లిని పరిచయం చేసుకో. అవును, నిజంగా అడుగుతున్నాను. మా అమ్మ గురించి తప్పుగా అడుగుతున్నావు కదా. మీ అమ్మకి ఎంతమందిరా? మా అమ్మకి నేను అక్కడనే కొడుకు. చెల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య ఎవరు లేరా? ఆడపిల్ల పెళ్లి ఎప్పుడు రేషన్ కార్డు పేరు తీసారు. మర్యాద మా చెల్లిని పరిచయం చేసుకో. అయ్యా అమ్మాయి లేకపోతే వస్తారు లేకరా వస్తారు. హాయ్ చిన్న పెదాలు అమ్మాయి ఏంటబ్బా అన్నారు. ఏ పని చేస్తే నువ్వు చేయగలవా? వస్తావా?
మళ్ళీ నేను ఒక్కనే నేను మాతో పెట్టుకుంటే ఎలా చెప్పాలా మా తప్పు లేకుంటే నా కొడుక వేలు కత్తిరించేస్తానులే సమయం లేదు మిత్రమా ఎర్రనమా ఈ ఇద్దరికి శోభనం తచ్చినమండి ఎర్రనమా ఈడికి మరణమా రేపు ఇడికి తచ్చినమరా ముసలోనే ఇక్కడ మాకు అవసరం లేదు చేస్తే నువ్వు చేయగలవా చేస్తాను ఎనీ టైం ఎనీ సెంటర్ ఎన్ని సెంటర్ ఎనీ ప్లేస్ ఎన్ని క్లాస్ వస్తావా వస్తాను ఏమన్నా ఫోన్ చేయట్లేదు కుమారుడు ఫోన్ నాకు ఇస్తే కదా నీ ఎవరికి ఫోన్ నెంబర్ ఇవ్వలేదయ్యా ఏం సరుకులండి ఏం సరుకులు సరుకులు తెలీదా తెలియదు నాకు సరుకులు అంటే ఈ చెవుట్లో నాకు చిన్నది కదా చిన్నదా నా కాంగ్రెస్ సత్యనారాయణ దగ్గర చెప్పారు అమ్మో నాకు భయమమ్మ నాకు సరిపోతాయి ఇంతే చేస్తా అన్నీ వేసుకోమాక తీసుకుంటాను. నేను ఇప్పుడు ఏం చేస్తావు ఎత్తుకోట కదా దారిద్రం మొదలదు రాలిపోతాడు ఎవరైనా ఉన్నారా మా అక్కరా నీ అక్క దగ్గర ఆయుధాలని ఉన్నాయి ఉత్తరముడే కత్తి రమ్మ నేను ఏ పని చేసి మీ అక్కదే కదా చేస్తాను రమ్మ నేను రెడీ ఎనీ టైం నేను వస్తా నేను ఏ పని చేసి నువ్వు చెయ్యి ఏ పాడు పాడు దగ్గరలే అంబేద్కర్ బొమ్మల ఎరగా నేను ఏ పాట పని పాడు ఇస్మా శంకర్ చిన్నదమ్మ పెద్దమ్మ ఏంటి ఏమన్నావు వేణు నువ్వు పాప అన్నావా కెమెరా మీద పాపలా నేను పాడిన తోట కదా అది ఒక్కరికి చెప్పు చూపించేనా చూసేస్తావా ఇంకా ప్రెసెంట్ సార్ చిరంజీవి బలము చిరంజీవి గారా ఏం చేశారు మన ప్రెసిడెంట్ గారు ఏం చేశారు తెలుసా ఒక ముద్దు పెట్టమన్నారు ఎంత ఇస్తారు 100 ఇస్తానన్నారు మరి చిరంజీవి గారు గ్రామంకే ప్రెసిడెంట్ గారు
ఆయన బుద్ధికి వందన్నప్పుడు పక్కన ఆంధ్రాలో సత్యనారాయణ ఆయన బుద్ధికి అని చెప్తాడు. బుద్ధికేంటి ఇలా కొట్టుకుని గుర్తుతారు కదా దానికి 10,000 బుద్ధికి 10,000 బుద్ధికి 10,000 బుద్ధికి 10,000 మా జాపకం ఏంట్రా కొట్టుకొని బొర్ర మీద కొట్టి బొర్ర పైకి దానికి ₹1,00,000 ₹1,00,000 100 ఆపరే బాగుంది ఒకసారి మంచి మూమెంట్ లో ఆపిస్తారు. మంచి మూమెంట్ వచ్చానా మీరు పాడిన పాట అన్ని పడగలు చూశారు. ఇది కలికాలం కంప్యూటర్ అందరూ బాగలేదు ఎంత చేయడం మర్యాద
ముళ్ళకల గెచ్చగెచ్చలే దేవతలు విష్ణుపతి గారికి వెళ్ళి తమ బాధలు మొరపెట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందమ్మా? దశరథ మహారాజుకి ఎన్ని భోగ భాగ్యాలు ఉన్నప్పటికీ సంతానం మాత్రం లేదురా. అవునమ్మా, ఎందాక నువ్వు కూర్చోమే కిచ్చికిచ్చి నవ్వేసావు. దశరథ మహారాజుకి పెళ్లి కాక సంతానం వస్తుంది. ఎవరికి పెళ్లి అవ్వలేదు. దశరథ మహారాజుకి 3 భార్యలండి. 3 భార్యలతో దశరథ మహారాజు హాయిగా చాలా ఆనందంగా ఉన్నారు. ఈ మధ్యన మా ఊర్లో పెళ్ళయింది. పెళ్లి పీటల మీద బాగోదా? ఈ రోజుల్లో అన్నంతో సంబంధం లేదు. నాలాగా నలుపండొచ్చు, నీలాగా తెలిపండొచ్చు. మన స్టూడియో తీస్తుండల్లా స్టూడియో అన్న గుణపంలాగా ఉన్నాడు కానీ ఏడు వచ్చారు కానీ పిచ్చి అయిపోతున్నారండి ఆయన. వినిపించట్లేదు సార్. వినపడడం కాదు, ఏమైంది? గొప్ప నులుపు. ఏం చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నులుపుగా కట్టలేదంట. కట్టే ఏంట్రా మాటలు? మా పెళ్లి కూతురు ఎటువంటిదయ్యో, పెళ్లి ఏ విధంగా జరిగిందో మరి చెప్పాలంటే మరి ఇప్పుడు పెళ్లి కూతురు కావాలి. ఇప్పుడు పెళ్లి కూతురు ఎక్కడ ఉంటుంది? చూడు ఆంధ్రప్రదేశ్. ఒరే 100 రూపాయలు ఎక్కడ దొరుకుతుందిరా? వేణు దొరకదు. ఓ పని చెయ్యి. ఏంటి? 2 యాపిల్ తీసి 100 రూపాయలు 2 యాపిల్ అయినా ఒకటే అబ్బాయి. 10 పదులు నీకు దానం రా. అంత 100 రూపాయలు అవుతుంది. పోనీ 5-20. అర్రే అన్నయ్య చూడు, ఏదైనా ఒకటే. ఇప్పుడు పెళ్లి కూతురు కావాలి. ఇప్పుడు పెళ్లి కూతురు ఎక్కడ దొరుకుతుంది అబ్బాయి? ప్రెసిడెంట్ గారి కాడుకో లేకపోతే మన అన్నయ్య సత్యనారాయణ కాడుకో. నాయన అట్టే చూసి నవ్వుతున్నావు నువ్వు. నీ ఊర్లో పెళ్లి కూతురు దొరుకుతుందా సార్? ఏమంటావేంటి? మీరేడు మూతులు కొనుక్కుంటారు మీరు. పెళ్లి కూతురు అందా? వాళ్ళకి అడగడం ఏంట్రా? మీ అన్న సత్యనారాయణ అన్న ఇవిడు ఎత్తిస్తున్నాడు. బోల్డ్ మంది అంటున్నారు. అని ఉన్నారా? ఉన్నారు. ఎవరు? ఈ అమ్మాయ్యా? అన్నయ్య నువ్వు నాన్న జడ్డోడు. ఈ అమ్మాయి సెకండ్ హ్యాండ్. ఏంటి అందుబాటు అంటే సెకండ్ హ్యాండ్ ఏంటి? సెకండ్ హ్యాండ్ అంటే పెళ్లి అయిపోయింది. ఎవరు? ఆ పెళ్ళ. ఈ పిల్లకి పెళ్లి అయిపోయాయి. ఏంటా బాబు? తిరిగిన మరుగులు. ఓకే బాబు యువత, మీరు ఎవరైనా పెళ్లి కూతురుగా నటిస్తారా? పెళ్లి కొడుకు అంటారు కానీ పెళ్లి కూతురు అంటారు. ఏం రాదా? కాదు, అతను షో పెడతాను మొగడు. వీళ్ళెవరు వద్దు కానీ పెళ్లి కూతురు కావాలి ఇప్పుడు. లేదు, వీళ్ళెవరు వద్దురా. ఇప్పుడు నువ్వు ఉండాలి. నేనా పెళ్లి కూతురా? నా దినం తీరు. మరి వీళ్ళందరూ నవ్వించడానికి నేను పెళ్లి కూతురు ఉంటాను. కరెక్ట్. నాకు తల్లిగా నువ్వు ఉంటావు. నేనున్నాను బాబు. నిజమే, అమ్మమ్మలాగా ఉన్నావు. వీడున్నాడు తాతయ్యలాగా. మనవడు మనవరాలి. లడ్డు కావాలా? బిస్కెట్ తింటావా తాతయ్య? బిస్కెట్ బాధలైపోయి లడ్డు బాధలు నీళ్ళు పడిపోయింది. అయితే నువ్వు నా తల్లిగా ఉంటావు. నిజంగా అమ్మా. ఏంటి మరి మనకి మొగుడు? మనకు మొగుడు ఏంటి? టీలెత్తండి క్యారెట్ పడుతుంది తిరుగుతుంది. ఎంత చూపిస్తావంటే మొగుడు కొంటావని? ఎందుకు? పెళ్లి కొడుకు అయినప్పుడు మెట్లు తాడుకొద్దా? బాబా యూత్, ఇప్పుడు చెప్పండి, పెళ్లి కూతురుగా వద్దండి, పెళ్లి కొడుకుగా ఉంటారా? పెళ్లి కూతురు నేను. పెళ్లి కూతురా ఈమె? అబ్బా మంచిది కాదు, సెటగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఉంటారా? ఉండరా? అని నేను ఉంటావా? అబ్బా పెత్తపరేలా ఉన్నాడు. మా అమ్మంతను వంత మా నాన్న ఊరుకోడు. ఇప్పటికే 3 రోజుల నుంచి ఇది అవుతాడు. మన ఎవర్రా నీకు చెప్పారు? 3 రోజులు ఇప్పటికే ఇది అవుతాను. నాయనా ఏం పేరు? మామా ఉంటావా పెళ్లి కొడుకు? మామా నువ్వు ఉంటావా పెళ్లి కొడుకుగా? ఊపారు మధ్యలో తెలగలగా. నీ పేరు ఏం పేరు? అతని పేరు పెద్దరా రమణాయుడు. నాయన రామన్నాయుడు కూర్చుని ఉన్నాడులే. అమ్మా అతని చేసుకుంటే ఆ కుర్రోడు ఫీల్ అవుతారు పాపం పగల. వీళ్ళు ఎవరు వద్దు కానీ మీ అన్న ఉంటాడు కూర్చుని ఉన్నాడులే. ఉంటావా పెళ్లి కొడుకుగా? వచ్చాడుదానా ఇతను చేసుకున్నాడు. మన గోపాల గారు ఫీల్ అవుతుంది. గోపాల చేసుకున్నాడు. వెనకొచ్చిన ఇంకా ఫీల్ అవుతాడు. వెనకొచ్చినోడు ఏడు అంటారు తెలుసా? అవునండి గోపాలం గారు అంత దూరం వెళ్ళాము, నీకు అక్కడికి నాకేట్లేదా? బాబు వీళ్ళందరూ వద్దు కానీ మా అన్నయ్య ఉంటారా? పెళ్లి కొడుకు అమ్మా ఘనమైన మొగుడు సస్తెప్పుడు బతకడు, సస్తే ఎప్పుడు దొరకడు. అంటే నువ్వు పెళ్లి కొడుకు, నేను పెళ్లి కూతురు. అమ్మా నువ్వు నా తల్లి, ఈడు మన మొగుడు. మన మొగుడు ఏంటి?
అంటే నీకు మొగుడు నాకు అల్లుడు. నాకు మొగుడా? అమ్మా అదెవరు? పిన్నమ్మా. హాయ్ ఆంటీ. ఏడు ముందు ఉక్క పడుతుంది కదా, ఎండాకాలం కదా. అమ్మా మరి పెళ్లి కూతురు తరఫున చుట్టాలు వచ్చారు, పెళ్లి కూతురు తరఫున చుట్టాలు వచ్చారు. బ్యాండ్ బాగుంది, అలాగే పెళ్లికి వీడియో కూడా తీస్తాను. మాట్లాడవా? ఏ ఊరు? 33,000 అంటే 33,000 అంటే నర్సరీపేట. బాగుంటే 33 లేకపోతే ఆ 3,000 ట్రావెలింగ్ చాలా బాగుంటుంది. నేను ఎలాగ పాడితే అలా వాగించు జడ్డుదానా కాదు, నేను ఎలాగ పాడితే అలా వాగించగల మారుస్తారు, వాగిస్తారు. నేను ఏ పాటలు పాడినా వాగిస్తాను. ఈ రోజులో ఐటమ్ సాంగ్ చేసుకోండి. ఇటువంటి పాటలు పాడితే అని ఆ ట్రెండ్ సెట్ చేయాలి. గుడి గుడ్డ విప్పుకోకూడమంటే చీపుగా గుర్రం ఎక్కి కూర్చున్నాడు. గొడ్డలిప్పేనా? గుర్రం ఎక్కి కూర్చున్నాడు. గుర్రం ఎక్కి కూర్చున్నాడు. ఆడగుర్రం కావాలా? ఇటువంటి పాటలు కావాలా? ఇంకా హుషారుగా రేలారాలు గురువు గారు రేలారాలు వేసుకో. గుంపుల కర్ర గుంపులు కర్ర అత్తల కర్ర నా దగ్గర మెత్తల కర్ర ఏంటి? గుంపుల కర్ర నీ గుంపులేవి? గుంపులా మన సిరికి కొట్టినప్పుడు నిలబడి కొట్టేశారు ఆ గుంపు పాట అలా కాదమ్మా, ట్రెండ్ మారింది కదా, చక్కగా పాడు. ఇంకా కొత్తవే ఆడవాళ్ళ కోసం, ఆడవాళ్ళ కోసం కొత్త పాట వేసుకోండి. ఒకడు పుట్టిన నాయుడు కూతురు నాయుడు కూతురు జాతి సంపంగి మరమల్లి మల్లెలమ్మ. ఇంకా కొత్త కావాలా గారు? కొత్త కావాలా? ఆ చొట్టోడి పిల్లం గుడ్డోడికి వెళ్తే గుడ్డోడి పిల్లం చొట్టోడికి వెళ్తే మొగుడు అమ్మ చచ్చిపోయిందట. వాళ్ళ అమ్మ చచ్చిపోయి బాగుంటుంది. మాట్లాడు పాటలు ఇడు మొహంలాగా ఉన్నాయి పాటలు. మూత ఎలగెట్టాను చెప్ప. అరే ఆ పాట ఎలా ఉంటుంది, నేను పాడి వినిపిస్తాను చూడు.
వచ్చి అడితేనే ఇంతకు మించి ఉంటాయి. గారు కొత్త వేసుకోండి. ఇంకా నాయుడు ఇంటికాడ రబ్బరముంటో రబ్బరముంటా నాయుడే మన్నాడే రబ్బరముంటో నాయుడే మన్నాడే రబ్బరముంటో నాయుడు ఎప్పుడు వస్తాడంటే ఎప్పుడు లేచినప్పుడు అది వీలు కాడు రాడుముంటా నాయుడు మన మొగుడు. మన మొగుడు ఏంటి? నీకు మొగుడు నాకు అల్లుడు. ఇది మన పిన్ని. పిన్ని అంతేనా? పిల్లేమో హైటు జాకెటేమో సైటు పిల్లంగామోని వైటు నాకేసింది సైటు సౌందర్య లాంటి దాన్ని చూపున్నది దాన్ని చూపు చూసి నా మనసే లాగేసింది సౌందర్య లాంటి నోట చూపున్నది నా చూపు చూసి నా మనసే లాగేసింది పిల్లేమో వైటు జాకెటేమో సైటు అల్లేసింది సైటు సౌందర్య లాంటి నన్ను చూపున్నది నా చూపు చూసి నా మనసే లాగేసింది సౌందర్య లాంటి నీకు చూపున్నది నా చూపు చూసి నా మనసే నీకు ఆ చెల్లేమో నాకు బలప్పేమో నీకు ఆ చెల్లేమో నాకు అలప్పేమో నీకు ఆ చెల్లేమో నాకు అలప్పేమో నీకు ఆ చెల్లేమో నాకు గిరియానా లాంటి దాని నడుమున్నది నడుము కింద పుట్టుమచ్చ బల బాగున్నది గిరియానా నడుమున్నది నా నడుము మీద పుట్టుమచ్చ కదాడు సోతుంది బాగుందా? సింపుడు చుట్టూ దాన ఉంగరాల మెట్ట దాన చెవులకి చుట్టూ దాన చేతులకి పెట్టుదానా ఈ నడకడంటాడు దాని కాను దాని బాగుందా? మొదలు కోపం సోకండి కోసం తిరిగాను దేశం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి బాధ లైలా
నువ్వు గాయాలా నిమ్మగాయాలా నీ మూడేలా నీ బాగా ఎవరో గాయాలు ఎవరో గాయాలు ఓలేలా నా ఈ ఆటలు ఎక్కువ పేలితే ఎక్కువ పేలేవంతో ఎంత గజం కాల్సి అందరెట్టా నువ్వు సూపర్ బజార్ నీ సూపర్ బజార్ ఇది పెద్ద సైనా బజార్ దీని దగ్గర అన్ని దొరికిపోతే వచ్చి తీసుకో నా దగ్గర ఫ్రీ ఎక్కడ ఉచితమే నీ నోట్లు లోడెట్టిన బదులు ఒక్క నోట్లు లోడెట్టిన కష్టే నీ నోట్లు లోడెట్టిన బదులు ఒక్క నోట్లు లోడెట్టిన కష్టే అమ్మా మీ ఆడవాళ్ళు అన్నారా మా అమ్మ అన్నట్టు కుక్క నోట్లు నోరెడితే మంచిది ఎందుకంటే 4-5 రకాలు తింటది బాగుంటుంది అందరు మూతెడతాది ఎందరు మూతెడితే ఊరు మాతో తిరిగి వచ్చి మన ఇంట్లో దీనికి సిగ్గు శరము సీము అయితే ఏమంటే మొత్తం నువ్వు తాగి కాంచన అసలు ఆడపిల్లవే నువ్వు నువ్వు అసలు ఆడపిల్లవేనే కూతురువేనా అమ్మా చూడండి అమ్మా తల్లికి ఎలాంటి మాట్లాడుతుందో పిన్ని దుబాయ్ నుండి సమయం తెచ్చింది కాంచన నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు ఆడవాళ్ళు చూడు ఎంత చక్కగా ఎంత నీట్ గా కూర్చొని ప్రోగ్రామ్ చూస్తున్నారు ఏంట పని ఎంతగా నీ చౌడు వాళ్ళమ్మా పిన్ని మీద కోపం అవ్వకు ఆగు కాంచన నువ్వు పుట్టడం నా కడుపు సరిపోయిందా కాంచన అమ్మా ఏమే గుళుకులు తినేసి అసలు మనిషివేనా అసలు ఆడపిల్లవేనా కూతురువేనా డౌటే చూడే నువ్వు పుడతావని ముందే తెలుసుంటే దాకంటే అరిసి దాకలేండి జిబ్బులెక్కి నువ్వు కోపం అవ్వకు పిన్ని దుబాయ్ నుండి పెళ్లి కొడుకు తెచ్చింది పెళ్లి కొడుకు నీకే పెళ్ళి రమ్మని రమ్మ లోపలికి వెళ్ళు ఏంట పని వాళ్ళమ్మ సెంటు కొట్టుకుంటాను దుబాయ్ సంటే యూజ్ చేయకూడదు జడదనా మా గోపాలన్నీ జడిదాలు దుబాయ్ సెంట్ కాబట్టి ఎక్కడ కొంపేదా కాంచన పెళ్లి కొడుకు వస్తున్నాడు నువ్వు లోపలికి ఎలా ఉంటాడు అమ్మా అల్లు వస్తాడా వస్తాడు రమ్మను అమ్మా అమ్మా పెళ్లి కొడుకు రౌడీ బాయ్ ఉన్నాడు వీడు ఎలాగో గోండా బాయ్ ఎలా వస్తే తెలుసా ఇదేంటి అనకూడదు కానీ కృష్ణ భార్య రాధిక రాధిక ఇదేంటి శనిగెత్తలాగా
అమ్మ ఏమైంది ఇంత మొక్కకి? ఏదో ఏటైంది అనుకున్నాము అలా కుక్కకేసాను. కుక్కేసినవా? నీ మాస్ సరిగానే పెళ్లి కొడుకు వస్తుంది లోపలికి. ఏ పెళ్లి కొడుకు అత్త లోపలికి లోపల ఒక్కదాన్ని భయమే. ఒక్కదాన్ని భయము. భయమేస్తుందా? చెల్లి దీనికి 5 నిమిషాలు వెనక్కి తీసుకెళ్ళమ్మా. 5 నిమిషాలు వద్దా? 1 నిమిషం గోడారు పద. నాకు ఎప్పుడు బట్టు లేదు. అసలు ఆడపిల్లనా? చూడే ఏంటి చూస్తారైనా కర్మ కాకపోతే దీనికి 5 నిమిషాలు వెనక్కి తీసుకెళ్ళిపోయి. 5 నిమిషాలు 1 నిమిషం పద. సంబంధం నువ్వు తెచ్చావా? పెళ్లి కొడుకు వచ్చాడా? నమస్తే. ఏంటి కూర్చోడా? పెళ్లి కొడుకు తప్పు. పెళ్లి కొడుకు కూర్చో. పెళ్లి కొడుకా అమ్మ? పెళ్లి కొడుకు వచ్చాడా? మన ఇంటికి 10 మనిషి వచ్చాడు. వాళ్ళ అమ్మ ఏంటో మాటలు తప్పు కదా. నీటి కూర్చో. నమస్కారం అండి. నమస్తే. ఎక్కడ నుండి వచ్చారు? దుబాయ్ నుంచి అమ్మా. ఎందుకు వచ్చారు? పెళ్లి కూతురు గురించి. నీకు ఎంత వాడు పెళ్లి అవ్వలేదా? ఏమి డౌటా? వాళ్ళ అమ్మాయిడే తొగిరి నీళ్ళు తాగి. ఏమండి మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఇక్కడ అమ్మాయిలు ఎవరు లేరు. స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే 4 ఇంట్లో కత్తలేండి అమ్మాయి ఉంటుంది. వెళ్ళి పెళ్లి చేసుకోండి. ఇలా తిన్నగా వెళ్ళిపోవాలా? తిన్నగా వెళ్ళాల గోడ బుద్ధి. ఎవరు పడతారమ్మా దీంతో? నేను గాని పడతాను గాని మరొక తల్లి అయితే సిరగొట్టి సీడెట్టి దీనికి పడతాను. ఏమి 2 సెట్ దిగ్దిగులు అవుతుంది. ఏ సీ పట్టేసిందటే పుట్టి తీయదు ముందైతే కొరికిద్దా చెల్లె. దీనికి 5 నిమిషాలు వెనక్కి తీసుకెళ్ళిపోయా. జరిదన్నా నీకు అలర ఎందుకో 5 నిమిషాలు చావు పద. అలాగే ఏంటి
నమస్కారం అమ్మా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు మళ్ళీ. ఆ వీధిలో ఎవరు లేరు. ఈ వీధిలో కత్తెలాట అమ్మాయి ఏంటంటే వచ్చామండి. తెలిసిపోయిందండి. మొత్తం తెలిసిపోయి వదిలే పెళ్లి కూతురు ఉందన్నవా నీ దినం తీరిపోదులే. ఏమండి ఇక్కడ మా అమ్మాయి ఉంది, మీకు ఇస్తే మీరు పెళ్లి చేసుకుంటారా? తప్పకుండా చేసుకుంటాం. అయితే లోపలికి వచ్చేయండి. అడిగేందుకు అడిగితే బొర్రె ఏంటో మాటలు. అదేమన్నాడు? ఆడు అడుగు పెట్టాలా అన్నాడు. పెట్టాలా అన్నాడు. అడిగేందుకు అడితే బొర్రె మాటలు అడితలే మన ద్వారాలు కొరసా. ఈయనేమో పొడవున్నాడు. ఇలా బొర్ర అడుగు ద్వారబందు. ఏమండి లోనకి రండి. తలుపులు తీసేయండి. అవసరం లేదు, తోసి తెలిపి తొలిపా. బాబు రండి. అమ్మా కాంచనా పెళ్లి కొడుకు వచ్చాడు చూసావా? ఏడి చూడలేదా? ఇదిగో పెళ్లి కొడుకు. వాళ్ళమ్మా పెళ్లి కొడుకు కుర్చీ నిండు అన్నాడు. వాళ్ళమ్మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడో నాకు తెలియదు కానీ ఆ బావలా గుణపావులా నీకు అంత బాగా నచ్చాడా? నువ్వు పెళ్లి చేసుకో. ఏంట మాటలు? అవునండి, పెద్దలేమన్నారు పిల్లని చూసి తల్లి చేసుకోమని. తల్లిని చూసి పిల్లని చేసుకోమని అన్నారు. పెళ్లి కొడుకు వచ్చారు కదా, నీలో పాలు ఏమైనా ఇవ్వాలి కదా. నీలో పాలు ఎందుకు? నీలో పాలు ఇస్తాం. ఏమిస్తాం? అలా గుడికి గుడికి పద్ది పెన్ని పంచదార నీళ్ళే, పంచదార నీళ్ళు వెయిట్ చేయాలా? అల్లుడు గారికి ఇవ్వాలి. అందాన్ని చూసి నీ అందమంతా చూసి పెళ్లి కొడుకు పిచ్చైపోయి మొత్తం సింపుల్. ఏమిటండి ఒక్క ఏసీలు ఫ్యాన్లు కోళ్ళు లేవా? ఆ ఇంట్లోన ఏసీ లేదు, ఉండవు. ఓసీ క్వార్టర్ ఉంది కావాలి. ఏమంటావా అల్లుడు గారు? నీకు ఇంట్లో ఒక్క అయితే గడుపులోకి వచ్చేయండి. అక్కడ ఫుల్లుగా వేసా బొర్ర చేయగలవరా? గాడి గాడి కట్టా. నువ్వు చెప్పాలి నీళ్ళు పోయాలా? నీళ్ళు పోయాలి కాదు, ఆ నీళ్ళు చనిపోద్యా అడిగి నాకి. అవునండి, మీ అమ్మాయి గారి జొమ్మేంటి? అమ్మా నువ్వు చెప్పినట్టు నీళ్ళు తీసుకొని వెళ్ళానా? వెళ్ళిన తర్వాత నడుమేనా మా కన్నా తల్లి బాడుకో. అవునండి, ఏమండి అసలు మనుషులేనా మీరు? చేసామండి. మా అమ్మాయి నడుము ఎందుకు వెళ్ళారు? దీనికి వెళ్ళలేదండి. ఎవరికి వెళ్ళారు? దీనికి వెళ్ళలేదు. ఎవరికి వెళ్ళారండి? నువ్వు తెలియలేనా? అడికి అంత మీద కొడతావు. ఏమైంది? పట్టుకోలేదు సనియా. అమ్మా గొంగోయా నేను ఎత్తుతా. అత్తగారు చెప్పండి. మీరు భయపడకండి, కోంపడకండి. ఎవర్రా భయపడుతున్నారు? ఏమండి మీ అమ్మాయికి నీ నడుము పట్టుకొని లాగాను అనుకుంటున్నాను. నువ్వు బోడుక నా కొడుక బెకడా అమ్మ కాంచరా ఆడు గిల్లాడని నాకు నమ్మవాళ్ళు గెలపోతే వేటి బాబా వీడియో సార్ మరీ అంటే జూమ్ చేసి తీస్తున్నారు. మరి ఆ వీడియో అందరూ జూమ్ చేసి తీస్తున్నారు. నా కొడుకు ఒక పక్క వెళ్ళలే, రెండు పక్కన నీకు ఈరోజు జనం తీసుకోలేదండి. నేను గెలలేదండి. అమ్మ గెలపోతే అవునా వాళ్ళ కాంచన కోసవడానికి కదా మామిడి పళ్ళ పువ్వులే నడుముకు వడ్డానం ఉన్నదే లేదా తడివితే ఏమనంటే వాళ్ళ అమ్మిలేదా నడుముకి వడ్డానం ఉందా లేదని మధ్యన తడివా కొద్ది కింద కాలు పట్టి. అది మీ డౌటా? దొంగల భయమని
మూట కట్టి మూల పెట్టేశాం. ఏ మూల? ఈశాన్య మూల. ఈశాన్య మూల బరువు ఉండకూడదు. అలాగనే 6 మూటలు వచ్చాం. ఈ 4 పెద్దవి, ఆ 2 చిన్నవి. కరోనాకి దొంగడు వచ్చాడు. ఈ మధ్యన చెవిట్లో మడుకొని దొంగడు ఆడి మీద పడ్డాడేటి. ఆ పేరు దొరికితే అదే ప్రసాదమా. ఏమండి మరేమో మా అమ్మ తెచ్చి నీళ్ళు బాగున్నాయో వీడు పండుగ మూతే బండిలో మూతే ఇప్పుడే చదువుతాడు. గొప్ప తేపలాగా ఉన్నాడే. ఉప్పు కారు. అమ్మా అవి నావేనా? అసలు నీవేంటి? నువ్వేటన్నావు? నేను పంచదార నీళ్ళు తీసుకెళ్ళమన్నా. పంచదార నీళ్ళు తెమ్మన్నావా? మన ఇంట్లో పంచదార అయిపోయి దాని బదులు సాల్ట్ కలిపాను. అవి నేనే కలిపాను కాబట్టి నా ఉప్పు సరిపోయి. అల్లుడు అత్తగారు చెప్పు. అంత ఆడమందే కనబడుతుంటే మనవాడు లేరా? తెలిసిపోయిందా? మొత్తం తెలిసిపోయిందా? మీకు విషయం తెలుసా? మా అమ్మకు మొగుడు లేడు, నాకు నాన్న లేడు. అవా కయ్యవా బాబు. నీ బాధ ముఖం మీద నీళ్ళు కొట్టాడు కదా, టైడ్ అందు కొడుక్కో. కదా ఏంటి నీ బాధ? మా మామయ్య గారు లేరని. మీ మామయ్య లేరని ఎవరు చెప్పారు? అంటే ఈ రోజు మాత్రమే లేరు. మీ అమ్మాయి అన్నది కదా. రాయ్ అంటే మా అమ్మాయి నువ్వు నమ్మేస్తావు. అల్లుడు గారు మీ మా అమ్మగారు మా అమ్మగారు అడెంటి దగ్గరికి వస్తారు చేసా మైక్ సెట్ ఆపరేటర్ లాగా మోలు వేద ఉంది. అలా లేకపోతే గాలి తాగదు. నాకు నోలు వేద ఉంది, మీ ఆమెకు బాగా మా పిండికి పిల్లకలు ఉన్నాయి. ఏమండి ఏమండి రేపు జనరల్ హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. లేదు బలగే హాస్పిటల్ ఉందా, అక్కడికి వెళ్ళి ఫ్రీ పోతాడు. ఏమండి మీ మామగారు మీ మామగారు మా మామగారు మీ మామగారు మీ మామ సీమేనండి. ఎప్పుడు వస్తాడు? మా నాన్న సీమెన్. మా నాన్న ఎప్పుడు వస్తాడు తెలుసా? సముద్రం ఎప్పుడు ఎండిపోతే అప్పుడు సముద్రం ఎండదు, మా నాన్న రాడు. ఈ బొట్టికి ఆ బొట్టికి ఈత పడతాడమ్మా. మా అమ్మ చేపల పనులు వెళ్ళి పాములు పట్టి నువ్వు జరగలు పెట్ట. నమస్కారం అండి. చిన్నత్త గారు నమస్తే అండి. బాగున్నారా? బాగున్నానండి. మా మా చిన్న మా చిన్న దగ్గర చెప్పింది. చిన్న కనుక లైసెన్స్ లేదు కాబట్టి ఇది AK-47. అందులో 2 గుళ్ళు ఉంటాయి. ఒక గుండె నీకు, మా అమ్మకి, మిగిలిన ముఖ నాకు, గొట్టం వీడికి. అవునండి అత్తగారు ఆయిల్ చేయించలేదేంటి? కొంపు ఏమండి మీరు వచ్చేటప్పుడు ఆయిల్ బంకులు ఎక్కడైనా తీసారా? లేదండి. తీయలేదు కదా. మరి ప్రోగ్రామ్కి వెళ్తే ఖాళీ ఉంటుందా ఏంట? అందుకే ఖాళీ లేదు. ఏంటి కప్ప చచ్చిపోయిన కొంప అండి, ఉండలేకపోతాను. కోడి మీద కొంప కప్ప చచ్చిపోయిన కొంప. ఏమండి చిన్న డౌట్. ఏటో లోపల ఉన్నది ఎవరు? మా అమ్మాయి అండి. మీ అమ్మాయిది అంతా వయసు అండి చాలా తక్కువ అండి. 55 సంవత్సరాలు. నిన్న కేక్ కోసాడు రా. 2 మాదేరు పెద్దదే. ఏంటో వయసు 59. ఒక సంవత్సరం అయిపోవచ్చు కదా. 60 అయిపోయి షష్టి పూర్తి కూడా అయిపోతుంది. అమ్మాయి ఎవరి దగ్గర పెళ్ళికి వచ్చాడు? ఎవరైతే అడ్జస్ట్ అవుతుందో మాట్లాడదామండు. చిన్న డౌట్ అండి. మీరు దుబాయ్ అంటున్నారు కదా, మీరు దుబాయ్ లో ఏం చేస్తారు వ్యాపారం? అల్లుడు గట్టిగా ఉంది. ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని